రండి సార్ రండి, ప్లీజ్ కమ్ సార్. చిన్న చెకప్. చెకప్ అయింది? ఉండవు, కౌన్సిలింగ్ అని చెప్పి ఇక్కడ చెకప్ అయింది. కౌన్సిలింగ్ ముందు బీపీ షుగర్ చెక్ చేయించుకోవడం పద్ధతి సార్. అసలు ఏమనుకున్నావా నన్ను? 30 years ఇన్ సిటీ, హెల్త్ బాడీ, ఫాదర్ 110 నాట్ అవుట్. ఎరా సేఫ్టీ మాకు ఉండాలి కదా సార్. ముందు మీరు చెప్తా కదా అన్నా, మనం ఆసుపత్రికి పోతే ఇదే చెకప్ కి పైసలు దండి ఖర్చు అవుతాయి. గీడైతే ఫ్రీ. కూర్చోండి కూర్చోండి. హార్ట్ కండిషన్ ఓకే, హెల్త్ కండిషన్ ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. తీసుకెళ్ళండి రండి, మీరు కూర్చోండి సార్. నాకు చూడండి, నేను చెప్పానా ఎప్పటికైనా అర్థమైందా? ఫాదర్ 110 నాట్ అవుట్, స్టోన్ అయ్యా ఇది. సార్ ఈయన కూడా రెడీ, అలాగే తీసుకెళ్ళండి. వెల్కమ్. అరే ఇదేంది స్పెషల్ రూమ్ లెక్క ఉంది. మీరు బట్టలు ఇప్పండి సార్. బట్టలా? స్కానింగ్ తీయాలి సార్. అరే ఏందయ్యా నువ్వు సింహాచలం సార్ కౌన్సిలింగ్ అంటుంటే నువ్వు చెకప్ స్కానింగ్ అంటూ లేట్ చేస్తున్నావు టైం అంతా. అది పద్ధతి అండి. 30 years ఇన్ సిటీ, నేను బట్టలు ఇప్పను. అన్నా కౌన్సిలింగ్ లో ఇదో పద్ధతి. లల్లు ప్రసాద్ యాదవ్ దగ్గరికి పోతే ఫస్ట్ ఇన్ని పాలిస్తాడు, అది ఆడి సెంటిమెంట్. మన అన్న తానికి పోతే మందు పోస్తాడు, అది అన్న సెంటిమెంట్. సింహాచలం సార్ సెంటిమెంట్ కూడా సేమ్ టైపు. ముందు నువ్వైతే బట్టలది. అరే నీకు పిచ్చిగాని పట్టింది ఏంటి? ఎక్సైజ్ చేయక పొట్ట పెరిగిందిరా. ఈ ఎక్సైజ్ ఏందన్నా? నీ పొర చూసుకుంటావా, వాళ్ళు ఇచ్చిన పర్సెంటేజ్ చూసుకుంటావా? ముందు బట్టలు తీయన్నా. రండి సార్, రండి రండి. ఎక్కడికి రావాలా చీకట్లో? అసలు లైట్లే వేరే కౌన్సిలింగ్ లో. లైట్స్ ఆన్. ఏమయ్య అసలు టైం సెన్స్ ఉందా? 30 years ఇన్ సిటీ, ఇక్కడ ఆ కౌన్సిలింగ్ ఏదో త్వరగా చేయవయ్యా. చేస్తాం సార్, ఇప్పుడే చేస్తాంగా. చేస్తామని అలా చూస్తామేం సార్? అవతల అన్నకు చాలా పని ఉంది, ముందర కానిచ్చండి. తమ్మి ఏమేమి సార్ ఇట్రా అమ్మ. టైం అయ్యా, ఏం చేస్తాం? జై బజరంగ బలి. అయ్యో అయ్యా అయ్యా. ఆ దిక్కుమాల కుక్క మొహానికి చాలా కళ్ళ జోడెందుకురా చావటాన్ని. ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా. నేను ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరూ పసిగట్టలేరే అమ్మా. ఎలా ఉండే అమ్మా నా ఐడియా? ఏంటి మొహం కడుక్కున్నట్టుంది గాని ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేస్తా చేసావంటే ఇక చస్తే నీకు పెళ్లి సంబంధాలు చూడండి. నేను ఏమక్కర్లేదు, ఈ సంబంధం ఖాయమైపోతుంది చూసుకో. రండి అల్లుడు గారు. అలా పగిలినట్రా? శుభం, గాజు పగిలితే శుభం అంటారు. ఏం శుభం లేండి అన్నయ్య గారు, గాజు పగిలితే అసలు రంగు బయటపడుతుందని నా భయం. ఓ అద్దం పోయింది కదా, ఆ కళ్ళజోడు తీసేయండి అల్లుడు గారు. పర్వాలేదండి, ఇది ఉంటే సగం పరువైనా దక్కుతుంది. రాబే అమ్మ. రండి. కాకి చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పద. అల్లుడు గారు, అమ్మాయి వచ్చింది. నాకు అనవసరం. తీసుకోండి అమ్మా. వద్దండి, మీరు తీసుకోండి. బాబు పిల్లని ఒకసారి చూడండి. అలా చూడండి, నేను పిల్ల నాకెందుకు, పాలకోవ ఉందిగా. ఇవాళ లేవులే, ఏం చెప్తాను, మర్యాదగా గడప దాటండి. పోండి. ఏంటి చికెన్ గునియా వస్తుందా? ఎన్ని రేపులు చెప్పరా? నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. అమ్మా
ఏంటి? ఆవిడ ప్యాంట్ కుట్లు ఉడిపోయి ఆ విషయం ఆవిడ తెలిసలేదు. మీరు కొద్దిగా చెప్పండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? చూపేట్రా మేడం, సమయానికి వచ్చారు. మీరు 2 పేకండి పడైపోయింది. మేడం, వీడిని చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాం. నేను మన లేడీ కానిస్టేబుల్స్ కలిసి వీడి సైకాలజీ టెస్ట్ చేస్తున్నాం. ఇడియట్లా బిహేవ్ చేస్తున్నావు. బుద్ధుందా నీకు అసలు? ఇతన్ని టెస్ట్ చేయడానికి మనం బల్గర్గా బిహేవ్ చేయాలా? ముందు అతని కట్లు విప్పేసి వదిలేయండి. ఎందుకు వదలాలి మేడం? మనం వెతుకుతున్న రేపిస్ట్ అతను కాదు. కాదా? మీకెలా తెలుసు? నువ్వు తీసిన వీడియో సీడీ ఇదే కదా? అవును. ఇదే కదా? ముందు సీడీ చూసి మాట్లాడు. ఏ టీవీ ఎక్కడ? ఇక్కడే ఉంది మేడం. సీడీ పెట్టు. సీడీ ఇవ్వండి. లేదు మేడం, చూస్తున్నా. ఎవడో నీకు ఉద్యోగం వచ్చింది మేడం? నేను ఉన్నానుగా. చూసావుగా ప్రతి ఇన్సిడెంట్ ఎంత క్లియర్ కట్ గా ఉందో. నాకు తెలియకుండా నా మీద ఎంత పెద్ద బ్లూ ప్రింట్ తీసేవా? నీ అయ్యే సంఖ్య పోతా. ఇట్స్ ఆల్ రైట్. కూల్ డౌన్, కూల్ డౌన్. అలాగేనండి. ఇప్పుడేం చెప్తావు? నీ మనసులో చాలా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి. అందుకే ఇవన్నీ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు నువ్వు గమనించలేదు. నేను అదే పొరపాటు చేశాను. మన కళ్ళు ఎంత తప్పు చేస్తాయో మన కెమెరా అంత క్లియర్ గా ఉంటుంది. నువ్వు షూట్ చేసింది ఒక్కసారి చూస్తే ఇతను ఎంత అమాయకుడో నాకు అర్థమైపోయింది. ఓ మై గాడ్ మిస్టర్ అలీ, ఐఎమ్ వెరీ సారీ. డోంట్ వరీ, మీలాంటి మంచి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నానండి. ఐఎమ్ వెరీ సారీ. మీకు ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదండి. మీతో కూడలేదా ఏంటి? అదేనండి, నా నిజాయితీని గుర్తించినందుకు నేనే మీకు రుణపడి ఉంటాను. బానిసగాను భర్తగాను మీ సేవ చేసుకుంటాను. ష్యూర్ ష్యూర్. వాట్? అదే బానిసగాను బట్లర్గాను మీ నేలో బతుకుతాను. కదలకు మెదలకు కదిలావో చస్తావు. కదలకపోయినా చస్తాను. ఏంట్రా? అయ్యా, రోజు ఈ తలకాయ మీద కొబ్బరికాయో బొప్పాయికాయో పేలిపోయేవి. ఈరోజు అరటిపండుకు అగ్గిపుల్ల గుచ్చారు. ఏమిటి నాకు ఈ అగ్నిపుల్ల పరీక్ష? స్టడీ. అయ్యా, మీకు గాని సైట్ లేదు కదా? నీ ముఖం చూసి ఒక నిర్ణయానికి వచ్చాను. గంతీసి గదిలో పెడతారా? కాదు మరి. అగ్గిపుల్ల పక్క నుంచి గుండు పెలుస్తాను. దాని నెరుపుకి అగ్గిపుల్ల వెలుగుతుంది. దానికి వెలుగు, నాకు చీకటి. వడైవర్లు, ఇది చాలా డేంజర్. కదలకు. నా గుమస్తావన్న ప్రేమతో చెప్తున్నాను. ఎక్కడో గిల్లి జ్వాలపాటం అంటే ఇదేనండి. చూసింది చాలు. టెన్షన్తో చచ్చిపోతున్నాడు ఇక్కడ. మీరు పేలుస్తారా? నన్ను పేలుకు చచ్చిపోమంటారా? అగ్గిపుల్ల ఆర్తనాదం చేసిందేంటి?